నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు వచ్చి నివసించేలా అమరావతి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ఉండాలి. సింగపూర్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు. ఎల్నీలో తీవ్రత కంటే జగన్ చేసే శవయాత్రల అరాచకమే ఎక్కువగా ఉంది. మండిపడ్డ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. రాష్ట్రంలో పోలీసులు సక్రమంగా పనిచేయాలి. కొంతమంది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. జనసేన జిల్లా అధ్యక్షులు గాదె విమర్శ. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై చర్చా వేదిక. హామీలు అమలు చేయాల్సినవి చాలా ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి వ్యాఖ్య. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు వచ్చి నివసించేలా రాజధాని అమరావతి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ఉండాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అమరావతి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్పై వెలకపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా సింగపూర్ ప్రతినిధులు ప్రాజెక్టు పరిధి, అమలు ప్రణాళిక, దశలవారీ కార్యాచరణను వివరించారు. ఉద్యోగాలు కల్పించేలా అమరావతి ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ఎల్నీలో తీవ్రత కంటే మాజీ సీఎం జగన్ చేసే శవయాత్రల అరాచకమే ఎక్కువగా ఉందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. జగన్ పాలనలో దళితులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో ₹1 కోటి పరిహారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేవలం రాజకీయ పబ్బం కోసమే కులాల మధ్య జగన్ చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. మీ పరిపాలనలో అమర్నాథ్ గౌడ్ అనేటువంటి ఒక చిన్న పిల్లవాడు బీసీ వాళ్ళ అక్కకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తే వారి నోట్లో గుడ్డలు నొక్కి పెట్రోల్ పోసి మీ కార్యకర్తలు చంపేస్తే కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారా? పోనీ ఆ ఇంటికి ఏమైనా పరిహారం ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మీ నియోజకవర్గంలోనే, సొంత నియోజకవర్గంలోనే నాగమ్మ అనేటువంటి ఒక దళిత మహిళని పైశాసికంగా సామూహికంగా మరి ఆమెను రేప్ చేయబడితే కనీసం ఆమె ఇంటికి వెళ్ళి పరామర్శించడం కానీ, వాళ్ళకి ఏదైనా పరిహారం కానీ, మీరు చెప్తున్నారే కోటి మరి వారికి ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదే. తిరుపతి, తెనాలి, నందిగామ సహా 6 ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆయుష్ డిస్పెన్సరీలను ఆధునీకరించినట్లు మంత్రి సత్యకుమార్ చెప్పారు. ప్రివెంటివ్ వెల్నెస్ హెల్త్ కేర్పై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన ఔషధ మొక్కలపై వర్క్షాప్లో మంత్రి పాల్గొన్నారు. నేను విమర్శలు చేయదలుచుకోలేదు, రాజకీయ విమర్శలు చేయడం నా ఉద్దేశం కూడా కాదు. కానీ 2019 నుంచి 24 దాకా కనీసం కేంద్ర ప్రభుత్వానికి స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద ప్రతిపాదనలు పంపించి ఇదో మా ఆయుష్ సంస్థలకు కావాల్సిన నిధులు మీరు ఇవ్వండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందిస్తూ ఉంది, సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది. అయితే దాన్ని వినియోగించకుండా ఎందుకో ఆయుష్ అంటే ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ అంటే మనం బ్రిటిష్ వాళ్ళ మానసిక మనస్తత్వం ఏ రకంగా ఉండేదో దేనికి పనికిరాదని అటువంటి పాలన 5 సంవత్సరాల పాటు సాగింది. ఆయుష్ అంటే నేను విన్నా, ఎవరో ఒక అధికారి చెప్పారు. ఎందుకు ఆయుష్కి సంబంధించి ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పంపలేదంటే అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఆయుష అదేంది, అదొక పిచ్చిది అని అన్నారని నేనైతే డైరెక్ట్గా నా ఎదురుకు వినలేదు. నేను రాజకీయ విమర్శలు చేయలేదు. కానీ ఒక అధికారి, చాలా సీనియర్ అధికారి, ఆయనకు ఆ భావన ఉండేది కాబట్టి ఆయుష్ కింద ప్రతిపాదనలు పంపాల్సిన అవసరం లేదన్నారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఆయుష్కి ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళ ప్రతిపాదనలు పంపడం, మనం ప్రతిపాదనలు పంపించిన దాన్ని కేంద్రం చాలా సుముఖంగా చేయించిన కారణంగా ఇవాళ 4 మెడికల్ కాలేజీలు, ఆయుష్ 4 మెడికల్ కాలేజీలు ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం చేసుకుంటున్నాం. శవ రాజకీయాలతో రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనుకుంటున్న వైసీపీ కుట్రలను సాగనివ్వమని జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో కొంతమంది పోలీసుల తీరు మార్చాల్సిన అవసరం ఉందని, ప్రజలకు రక్షణ కల్పించేందుకే పోలీసు వ్యవస్థ ఉందనే విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసమే జనసేన పార్టీ పనిచేస్తుందని గాదె స్పష్టం చేశారు. ఇబ్బంది అనుకుంటారేమో, పోలీసు ఉద్యోగంలో జరిగేటప్పుడే ఉంటుంది. పోలీసు ఉద్యోగం అంటే ఒక బాధ్యతతో కూడుకున్నది. మీరు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజల కోసం ఉండవలసినటువంటి పదవి ఉన్నటువంటి పదవి అది. కానీ వాళ్ళ కొంతమంది స్వార్థపరులు దాన్ని ఒక లైసెన్స్ గా క్రియేట్ చేసుకున్నారు. పోలీసు ఉద్యోగం అనేది సంపాదించుకోవడానికి ఒక లైసెన్స్ లాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. దయచేసి చెప్తున్నాం, పైనుంచి కింద స్థాయి వరకు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలోని ఉద్యోగస్తులందరూ కూడా ప్రజల కోసమనే భావంతో మీరు పనిచేయండి. విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నా కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వందెల నాసర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో మంత్రి లోకేష్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. పేద విద్యార్థులకు శాపంగా మారిన జీవో నంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం పూర్తయినా విద్యా సంస్థల ఫీజు బకాయిలు ఉన్నాయంటూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు యశ్వంత్, షేక్ వలీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాలు జారీ చేశాము. ఏ ఒక్క కాలేజీలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధం లేకుండా విద్యార్థి సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తా ఉన్నారు. సూటిగా అడుగుతూ ఉన్నాం. ఇదే గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఆలపాటి గారు తన సొంత ఎన్ఆర్ఐటి బీటెక్ కాలేజీలో సర్టిఫికెట్లు ఇవ్వట్లా. అదేవిధంగా ప్రభుత్వ యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీలో సర్టిఫికేట్ ఇవ్వడంలో ఏమన్నంటే రియంబర్స్మెంట్ మీ లోకేష్ విడుదల చేయలేదు, మేము సర్టిఫికేట్లు ఇవ్వని చెప్పి వెనక్కి పంపిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో 19 ప్రభుత్వ యూనివర్సిటీలు మీ ఆదేశాలని ఒక పీస్ ఆఫ్ చెత్త పేపర్లా చూస్తూ ఉన్నారు. ఈ నెల 17వ తేదీన ప్రధాని మోడీ మంగళగిరి రైల్వే స్టేషన్ ని వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న సందర్భంగా అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. 12.56 కోట్లతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మంగళగిరి రైల్వే స్టేషన్ ను పునర్వ్యవస్థీకరణ చేశారు. జులై 17వ తేదీన ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అమరావతికి ముఖద్వారంగా మంగళగిరి రైల్వే స్టేషన్ ఉండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రారంభోత్సవ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో రైల్వే స్టేషన్ పరిసరాల్లో అధికారులు తనిఖీలు చేశారు. సిపిఐ గుంటూరు జిల్లా సమితి సభ్యులు, శాఖ కార్యదర్శులు, ప్రజా సంఘాల బాధ్యుల 3 రోజుల రాజకీయ శిక్షణ తరగతుల్ని మల్లెలింగం భవన్లోని వీఎస్కే హాల్లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు ప్రారంభించారు. గుంటూరు జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన శిక్షణా తరగతుల్లో ముప్పాళ్ల ప్రారంభోపన్యాసం చేశారు. రాజకీయ వ్యవస్థ ప్రజా బంధువుగా, ప్రజా సంక్షేమాన్ని కాంక్షించేదిగా ఉండాలన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు మాత్రమే అధికారం చేపడతాయని, పార్టీల సిద్ధాంతాలు ఆచరణలో పెట్టే నేతల తీరుపై పాలన ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వానికి టైం ఉంది. ఈ కాలంలో వారి యొక్క ఔచిత్యము, ప్రజా సమస్యల పరిష్కారంలో వాళ్ళు చూపేటువంటి ఇవన్నీ కూడా ఆధారపడి ఉంది. సాయంత్రము రాజకీయ విషయాలు మాట్లాడేటప్పుడు ఈశ్వర్య అంశాలపై మాట్లాడుతారు. అలాగే రాజకీయ అర్థశాస్త్రం, మన ఎకనామిక్స్కి బూర్జువా పార్టీల ఎకనామిక్స్కి అంటే ఆర్థిక శాస్త్రానికి ఉన్న తేడా. ఒక వస్తువును తయారు చేయడంలో శ్రమ విలువ యొక్క పాత్ర
కమిషనర్ మయూర్ అశోక్ ఆదర్శ్ నగర్ మెయిన్ రోడ్, నల్లకుంట, అంకిరెడ్డిపాలెం చెరువు, వాకింగ్ ట్రాక్, శ్మశాన వాటిక ప్రాంతాల్లో పెండింగ్ అభివృద్ది పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ పలు ప్రాంతాల్లో అభివృద్ది పనులు అసంపూర్తిగా చేపట్టారని, ప్రజల నుండి అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, ఆయా పనుల వారీగా పూర్తి చేయడానికి ఏఈలు, డీఈలు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. పనుల్లో జాప్యం, నిర్లక్ష్యంగా ఉండే కాంట్రాక్టర్లపై ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బ్లాక్ లిస్ట్ వంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు. అంకిరెడ్డిపాలెం చెరువు, శ్మశాన వాటికలో పెండింగ్ అభివృద్ది పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి తమకు అందించాలని, పనులు పూర్తయిన అనంతరం స్థానిక కమిటీల నిర్వహణకు బాధ్యత తీసుకోవాలని కోరారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. డీసీసీ కార్యాలయంలో పార్టీ నేతలు లింగంశెట్టి ఈశ్వరరావు, మస్తాన్వలి, సుధీర్ బాబు, మోషే, కరీం తదితరులు పాల్గొని ముద్రగడ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కాపుల సంక్షేమం కోసం అంకుటిత దీక్షతో ముద్రగడ అలుపెరిగిన పోరాటం చేశారని వారు గుర్తు చేశారు. మంచి స్నేహితుడు, మంచి మర్యాద కుటుంబం. మర్యాద అనేది మరి ఆ కుటుంబంలో నేర్చుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. నేను నలుగురు కలిసి వారి ఇంటికి వెళ్తే స్వయంగా వారు ఇంట్లో భార్యాభర్త వంటకాలు వండి మాకు ఆ విధంగా మరి బ్రేక్ఫాస్ట్ 9 రకాల బ్రేక్ఫాస్ట్లు మరి పెట్టారు. ఆతిథ్యం అనేది అక్కడ ఆ ఇంట్లోనే ఉంది. ఆస్తులు మొత్తం మరి కరప్షన్ లేకుండా, చేయి తప్పకుండా ఉన్న ఆస్తుల్ని మరి అమ్మి ఆ విధంగా ప్రజల కోసం అని చెప్పని మరి వచ్చిన స్నేహితులకి, భోజనాలకి, వాటికే మరి మర్యాద కోసమే ఖర్చు పెట్టిన ఘనత ఇవాళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ నాయకుడు లేని ఘనత వారికి ఉందని చెప్పి మనం చేసుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితే కాపులు ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ఒక కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని నమ్మినటువంటి వ్యక్తి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు. ఆ కోణంలో పనిచేయాలని చెప్పి మేమంతా కూడా ఒక కుర్రాళ్ళగా మేమంతా ఆయన కోరటం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఎన్ని పనులు చేసినా, ఏ విధమైనటువంటి రాజకీయ పార్టీలు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి కాపులు కావాలి అంటే అది కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పి బలంగా విశ్వసించినటువంటి వ్యక్తి. అటువంటి నాయకుడు అతని యొక్క అకస్మాత్ మరణం నాలాంటి వ్యక్తులకు కానివ్వండి, సమాజానికి కానివ్వండి చాలా నష్టదాయకం. మరి అటువంటి మహానుభావుడు ఈ రాష్ట్రానికి లేకపోవడం చాలా దురదృష్టకరం. ఏరువ జగదీశ్వరి కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు 1600 మంది విద్యార్థులకు 55 లక్షల విలువైన మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. బుధవారం పలకలూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ప్రతిపాడు ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్, నిర్వాహకులు పోలూరు వెంకటరెడ్డి, ఏరువ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. గత 15 ఏళ్ల నుంచి పేద విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ చేస్తూ ఉండడం గర్వంగా ఉందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పిరెడ్డి గత 15 ఏళ్ల నుంచి పేద విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ చేస్తుండడం గర్వంగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పిరెడ్డి తెలిపారు. భావి భారత పౌరులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే దాతలు మరింతగా స్పందించాలని సూచించారు. ఏరువ సాయిరాం చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద విద్యార్థుల కోసం స్కాలర్షిప్లు పంపిణీ నిరంతరం కొనసాగించాలని కోరారు. అందులో ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రతి పని, అది ప్రభుత్వమైనా, వ్యక్తి అయినా, పిల్లల భవిష్యత్తు మీద పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి, అది ఖచ్చితంగా సమాజాన్ని మంచి దిశగా నడిపించడానికి, ఒక అభ్యుదయ దిశగా నడిపించడానికి, ఒక మంచి భావి తరాన్ని నిర్మించడానికి ఉపయోగపడుతుంది. ఆ దిశగా నేనేం చేస్తానులే ఒకరిని అనుకోకుండా ఒకరినైనా ఎంతగా చేయగలనో చూపించిన సాయిరాం ఆదర్శప్రాయుడు. అలాగే ఆయన కన్నా తల్లిదండ్రులు ఆయన కోటిరెడ్డి గారు కానీ, జగదీశ్వరి గారు కానీ, వాళ్ళు ధన్యజీవులు. వాళ్ళను ఈరోజు చిరస్థాయిగా అందరి గుండెల్లో నిలబడేట్టు చేయగలిగాడు. ఇంకా అంతకంటే వాళ్లకు ఒక కొడుకు ఎవరైనా తల్లిదండ్రులకు చేయగలిగిందో వేరే ఉంటుందని నేను అనుకోవట్లేదు. దాన్ని కట్టించాం. స్కూల్ కట్టించడానికి చాలామంది హెల్ప్ చేశారు. అది మా ఒక్కళ్ళని చెప్పుకోకూడదు.
సో అలా స్కూల్ కట్టించిన తర్వాత మళ్ళీ ఇంకేం చేయొచ్చు అంటే స్కాలర్షిప్స్ ఇవ్వాలి, చాలామంది పేద విద్యార్థులు ఉన్నారని అప్పటి నుంచి 99-2000 నుంచి ఫస్ట్ మా ఊర్లో వరకు మొదలుపెట్టాం. మా ఊర్లో 2 స్కూళ్ళు ఉన్నాయి, హై స్కూలు, ప్రైమరీ స్కూల్. అలా మొదలు పెడుతూ 2012కి నాకు కొంచెం ఫైనాన్షియల్ క్యాపబిలిటీ బెటర్ అయిన తర్వాత మన ఊరే కాదు ఇంకా చుట్టుపక్కల కూడా తీసుకోవచ్చు అని చెప్పి అట్లా 10-12తో మొదలైతే ఈరోజు 52 స్కూల్స్కి మనం ఈరోజు వాళ్ళకి, అలాగే ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ, బీఎస్సీ, ఎంటెక్, లేకపోతే ఎంబీబీఎస్, వీళ్ళందరికీ కూడా మనం అదర్ స్టూడెంట్ కేటగిరీలో మనం ఈరోజు 53 లక్షలు ఈ సంవత్సరం మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. జనచైతన్య వేదిక కార్యాలయంలో జరిగిన 2 ఏళ్ల కూటమి పాలనపై చర్చా వేదిక కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 ఏళ్ల కూటమి పాలనలో అన్ని పాజిటివ్ అంశాలే కాకుండా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయన్నారు. ప్రధానంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి పెంచారని తెలిపారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం మొదటి సంవత్సరం ఎగ్గొట్టి 2వ సంవత్సరం ఇచ్చారని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు పెంచలేదని చెబుతూనే సుమారు 21,000 కోట్ల సర్దుబాటు ఛార్జీల భారం ప్రజలపై వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంబర్ 1 సామాజిక పెన్షన్, ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ అమౌంట్ పెంచుతామని చెప్పారు, పెంచారు. కొత్త పెన్షన్ ఇవ్వనప్పటికీ ఉండే వాళ్ళకి ఇస్తున్నారు, పెంచారు. అది ఒక సక్సెస్ఫుల్గా చెప్పచ్చు. రెండవది మహిళలకు సంబంధించి ఉచిత వంట గ్యాస్ సరఫరా 1 ఇయర్ ఇవ్వలేదు. తర్వాత ఏదో ఇస్తున్నారు, కొందరికి అందుతున్నాయి, కొందరికి అందలే. కానీ అది కూడా మనము టిక్కేసుకున్నాం, పాస్ కింద టిక్కేసుకున్నాం. మూడవది తల్లికి వందనం, మొదటి సంవత్సరం ఇవ్వాల, మళ్ళీ ఇస్తా అన్నారు. ఈ సంవత్సరం ఇది ఇస్తామంటున్నారు, దానికి కూడా పాజిటివ్ టిక్ వేసుకున్నాం. నాలుగవది అన్నదాత సుఖీభవ, అది కూడా మొదటి సంవత్సరం ఇవ్వలేదు, తర్వాత ఇస్తున్నారు, దాన్ని కూడా పాజిటివ్గానే వేద్దాం కొంత సంఖ్య తగ్గినప్పటికీ. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వెళ్ళదు, ఏవో కారణాలు అప్పుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి 11 సీట్లు ఇచ్చారు. గౌరవించు, వెళ్ళి మాట్లాడు. ఆయన వెళ్ళకపోవడం సరైనది కాదనేది నాకున్న అభిప్రాయం. అగౌరవం ఏముంటుంది అంటే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించలేదు. ఊరికి మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, గుర్తించదు. ప్రతిపక్ష నాయకుడు గుర్తించారనుకోండి, ఆ కారు సరాసరి ఆ మంత్రులు దిగే దగ్గరికి వెళ్ళదు. ప్రతిపక్ష నాయకుడిని గుర్తించలేదనుకోండి, ఆ గేటు బయట దిగి వెళ్ళాలి. అండ్ నాలాగే జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాలి. తప్పే ఉంది, వీ హ్యావ్ టు టేక్ ఇట్. నా దృష్టిలో ఉన్న అంశం చెప్తున్నాను. ఎందుకని ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని కోల్పోతున్నారు. చట్టసభల్లో నిలదీయటం వేరు కదా, అది ఆ విధంగా అయితే దురదృష్టం ఏంటంటే, ఇందుకు నేను చెప్పదలుచుకున్నాను. గుంటూరు జీజీహెచ్లో జరిగిన వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే సెలబ్రేషన్స్ లో సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీజీహెచ్లో వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, డాక్టర్ సుమిత్ర అయ్యన్నార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జరీ అంటే కేవలం కాస్మోటిక్స్ కోసమనే అపోహలు ప్రజల్లో ఉన్నాయన్నారు. కానీ అది సరికాదన్నారు. యాక్సిడెంట్ పేషెంట్లు, ట్రోమా పేషెంట్లకు, చిన్నపిల్లలకు కూడా ఈ ప్లాస్టిక్ సర్జరీ ఉపయోగపడుతుందన్నారు. ఎంతో కష్టపడి పేదలకు ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్న వైద్యులను రవిశంకర్ అయ్యన్నార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ వైద్యుల బృందం పాల్గొన్నారు. ఈరోజు జీజీహెచ్ హాస్పిటల్లో వరల్డ్ కాస్మోటిక్ సర్జరీ డే జరుపుకుంటున్నారు. దాంట్లో ఆల్ డాక్టర్స్కి అందరికీ మా సైడ్ నుంచి అభినందనలు. ఇది ప్లాస్టిక్ సర్జరీ ఓన్లీ కాస్మెటికే కాదు, కాస్మెటిక్లో చాలా అందరికీ తెలుసు అంతవరకు. బట్ ఇది ఒక రకంగా ఫిజికల్ స్కార్స్, దాంతోపాటు సైకలాజికల్, మెంటల్ స్కార్స్ కోసం కూడా దానికి కూడా దూరం చేస్తుంది. దానివల్ల చాలామందికి దోస్ హు ఆర్ నాట్ ఏబుల్ టు ఫేస్ ది సొసైటీ, కానీ వాళ్ళకి ఫిజికల్ దెబ్బ ఉంది, అదర్ ప్రాబ్లమ్స్ ఉంది, దానికి కూడా ఈ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా డాక్టర్స్ చాలా మంచిగా వాళ్ళకి వర్డ్కి ఫేస్ చేయడానికి వాళ్ళకి తయారు చేస్తున్నారు. టు ఆల్ ద ప్లాస్టిక్ సర్జన్స్ హియర్ ఆన్ దిస్ డే, బికాస్ దేర్ వాల్యుబుల్ సపోర్ట్ టు ట్రామా యాక్సిడెంట్ విక్టిమ్స్ అందరికి కూడా చాలా కష్టపడి అంటే డే అండ్ నైట్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ రూపంలో
చాలా మంచి సేవలు అందిస్తున్నారు. ఈ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ప్లాస్టిక్ సర్జన్కు, తర్వాత ఈ డిపార్ట్మెంట్ సహకరిస్తున్న మన నర్సింగ్ స్టాఫ్, అదేవిధంగా మన యానెస్థెటిస్ట్, వీళ్ళందరూ కూడా టుడే ఐ రియలీ వాంట్ టు ఎక్స్టెండ్ మై హోల్ హార్టెడ్ థ్యాంక్స్. బికాజ్ ఎమర్జెన్సీ పీరియడ్లో అన్ని కూడా చాలా కష్టపడి యాజ్ అ టీమ్ వర్క్ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ అ లాట్. It is not only reconstructive surgery for road trauma accident cases మాత్రమే కాకుండా ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. అడవి తక్కిలపాడులోని టాప్ కిడ్స్ స్కూల్లో నూతన విద్యార్థి నాయకత్వ మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ డాక్టర్ చావలి సునీల్ నూతనంగా ఎన్నికైన విద్యార్థి నాయకులకు సాష్లు ధరింపచేసి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పాఠశాల మాసపత్రిక పినాకిల్ ద వాయిస్ ఆఫ్ ద కిడ్స్ తొలి సంచికను డాక్టర్ చావలి సునీల్ ఆవిష్కరించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, రచనా నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో ఈ మాసపత్రిక కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. అనంతరం చావలి సునీల్ మాట్లాడుతూ నాయకత్వం అనేది పదవితో కాకుండా బాధ్యత, క్రమశిక్షణ, సేవాభావం, నిజాయితీతో కూడిన వ్యక్తిత్వం అని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న టాప్ కిడ్స్ స్కూల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ఈ విద్యా సంవత్సరానికి అభినవ్ హెడ్ బాయ్ గా, ప్రణవి హెడ్ గర్ల్ గా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన నాయకత్వ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. He is exceptionally good in all the extracurricular activities and has depicted leadership all throughout the academics and in the years that have bygone. సత్తెనపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సత్తెనపల్లి కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు అందించారు. ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించిన కన్నా లక్ష్మీనారాయణ గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు నా దృష్టికి కొన్ని సమస్యలు, గృహ, పెన్షన్, వైద్యం, పలు సమస్యలను తీసుకొచ్చారని, సమస్యల తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందరి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజుల నుండి కోర్టుల వద్ద ఐఎల్ఏ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోరుతూ సేకరించిన సంతకాలతో కూడిన వినతి పత్రాలను ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు జి శాంతకుమార్ ఆధ్వర్యంలో న్యాయవాదులతో కలిసి తమ సమస్యలు, డిమాండ్లపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతూ న్యాయశాఖ మంత్రి ఫరూక్ని కలిసి సమస్యలను విన్నవించి వినతి పత్రం అందించారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18వ తేదీన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదలు సిద్ధంగా ఉన్న ఆంధ్ర థీమ్తో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ప్రతి కార్యాలయంలోనూ గ్రామ, మండల స్థాయిలో పెద్ద ఎత్తున చేపట్టాలని అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద పరిశుభ్రమైన పరిసరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రజలకు వాతావరణ పరిస్థితుల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. పరిస్థితులకు అనుగుణంగా ఆలోచన చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 17,700 రూపాయలు, మోడల్ 16,500 రూపాయలు. నెంబర్ 5
మినిమం 13,500, మాక్సిమం 17,300, మోడల్ 17,000. 341 రకం మినిమం 13,500, మాక్సిమం 17,000, మోడల్ 16,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మాక్సిమం 17,500, మోడల్ 17,000. బడిగి 355 మినిమం 15,000, మాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 14,000, మాక్సిమం 18,200, మోడల్ 18,000. ఆర్మూర్ రకం మినిమం 13,500, మాక్సిమం 16,500, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 16,000, మాక్సిమం 27,000, మోడల్ 26,000. నెంబర్ 5 మినిమం 16,000, మాక్సిమం 25,000, మోడల్ 24,500. 341 రకం మినిమం 15,500, మాక్సిమం 25,000, మోడల్ 24,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 16,000, మాక్సిమం 21,500, మోడల్ 20,500. బడిగి 355 మినిమం 17,000, మాక్సిమం 26,500, మోడల్ 26,000. దేవనారు డిలెక్స్ మినిమం 16,500, మాక్సిమం 25,500, మోడల్ 25,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 13,000, మోడల్ 12,000. నెంబర్ 5 మినిమం 8,000, మాక్సిమం 12,500, మోడల్ 12,000. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 13,000, మోడల్ 12,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మాక్సిమం 13,500, మోడల్ 12,000. బడిగి మినిమం 8,500, మాక్సిమం 13,000, మోడల్ 12,500 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు వచ్చి నివసించేలా అమరావతి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ఉండాలి. సింగపూర్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు. ఎల్నీలో తీవ్రత కంటే జగన్ చేసే శవయాత్రల అరాచకమే ఎక్కువగా ఉంది. మండిపడ్డ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. రాష్ట్రంలో పోలీసులు సక్రమంగా పనిచేయాలి. కొంతమంది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. జనసేన జిల్లా అధ్యక్షులు గాదె విమర్శ. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై చర్చా వేదిక. హామీలు అమలు చేయాల్సినవి చాలా ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.